గజ్జ గల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు వాన చల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు హోలీ హోలీ లనగ హోలీ హోలీ లనగ హోలీ హోలీ లనగ హోలీ రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు చూడ చక్కని నెమలికెవరు నీ పేరు చెప్పు ఎగిరి దుకేటి చెంగు చెంగు గజ్జ గల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు వాన చల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు నమస్తే లక్ష్ములు, స్వాగతం సుస్వాగతం. గ్రేట్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినుపూలు కార్యక్రమానికి మరొకసారి మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాం. పసుపుతో మంగళంగా కనిపించేటువంటి ఇంటి వాకిలులు, పరిమళాలు వెదజిల్లి గుమ్మానికి వేలాడేటువంటి పూలదండలు, ఎటు చూసినా నోములు, వ్రతాలు, పూజలు. ఇది తెలుగింటి శ్రావణ మాసపు వైభోగం. మరి ఆ వైభోగాన్నంతటినీ కూడా తమతో పాటు ఇవాళ ఈ వేదికకి తీసుకొస్తున్నారు నలుగురు ఆడపడుచులు. మరి ఉత్సాహంగా స్టార్ట్ అయిపోదామా? Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my pretty girl, let's get a rock and roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my pretty girl, let's get a rock and roll. Oh my beautiful girl, do you really wanna get on the floor? Oh my pretty girl, let's get a rock and roll. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే కొండలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ వాటు వాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల. హాయ్ ఆడపడుచులు, బాగున్నారు అందరూ? మీరు కూడా చాలా బాగున్నారు. ఈ మాట కోసమే చెప్పా. యా. హాయ్, హలో, ఎలా ఉన్నావు త్రిష? బాగున్నాను. త్రిష, నువ్వు ఇంతకంటే పెరగవా ఇంకా? నేను చాలా హైట్ అయ్యాను, కనిపించట్లేదు. కింద హీల్ వేసుకున్నా? లేదు, ఫ్లాట్ తీసుకున్నాను నేను. అబ్బా చా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను. ఓకే. అండ్ డబ్బింగ్స్ యాజ్ యూజువల్ అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్? థర్డ్ ఇయర్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. శ్రావణ మాసం బాగా చేసుకుంటున్నావా? చాలా బాగా తింటున్నా. తింటూ అంటే ఆబ్వియస్లీ ఇంట్లో వండుతారు, తినడం కదా మన పని. ఎలాగో పనులకు చేత కాదు, ఇదన్నా చెయ్యాలి కదా. ఓకే, మనకి చేతనేది అది ఒకటే కాబట్టి దానైనా 100% పర్ఫెక్ట్ గా చేయడం త్రిష సూత్రం కదా త్రిష? నేర్పిస్తాను రండి, ఎవరికైనా కావాలి. వద్దులే. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడే. థ్యాంక్ యూ. హాయ్ ప్రియాంక. హాయ్. వరుదిని బాగుందా? చాలా బాగుంది. పార్దు ఎలా ఉన్నాడు? పాడు అలానే ఉంటాడు ఎప్పుడు. అంతేనా? అంతే, ఆ క్యాండిడేట్ మారడా? మారడు. మంచివి కొన్ని మారవు. అందులో పార్దు కూడా ఒకడు. మంచి బావ మంచి అన్నారంటే నీ మనసు ఎంత పెద్ద. ఎందుకో నాకు నచ్చుతాడబ్బా. పాడు చూడడానికి కాదమ్మా, అక్కడ. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఓకే, అడిగానని చెప్పు ఇద్దరిని. స్టిల్ చేస్తున్నావా సీరియల్? ఇప్పుడు నాకు పెళ్లి. అవునా? అవును. బా, ఏది మళ్ళీ చెప్పు. సిగ్గులాగా పెట్టేస్తుంది. ఇప్పుడు నాకు పెళ్లి అంట. నాకు పెళ్లి అసలు ప్లీజ్ చచ్చిపోవాలనిపిస్తుంది సిగ్గుపడుతుంటే. అందుకే సిగ్గుపడమని అడగద్దు. నేను అడగను, ఇంకా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నేను సిగ్గుపడమని అడగను ప్రియాంక. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడే ప్రియాంక. హాయ్ రోజా, ఏం చేస్తున్నావు ఇప్పుడు? మూవీస్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, సో బానే ఉందా అంతా? కూల్ గా
శ్రావణ మాసం ఎలా ఉంది ఈ సంవత్సరం నీకు? చాలా బాగుంది, ఇంకా చూడాలి కదా. అంటే లాస్ట్ ఇయర్ శ్రావణ మాసానికి ఇయర్ శ్రావణ మాసానికి ఏంటి చాలా ఇంప్రూవ్మెంట్ అయింది, చాలా గ్రాఫ్ పెరిగిందంటావు? చాలా. ఓకే, నెక్స్ట్ శ్రావణ మాసానికి ఇంకా బాగా పెరగాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో మానస. హాయ్. మానస, నీ మెడ ఎక్కడ విరిగి కింద పడిపోతుందని నాకు భయం వస్తుంది. ఎన్ని వేసుకుని చూడ మెడ, అది ఎంతెంత బరువు ఉంటాయో కదా. చూసే వాళ్ళకి బాగుంటుంది కానీ మోసే వాళ్ళకి తెలుస్తుందా బరువు? అలాంటి టైటిల్ కరెక్ట్ కాదే. లక్ష్మి రావే మా ఇంటికి కాబట్టి లక్ష్మి లాగా రెడీ అవ్వాలి కదా. ఎంతైనా తీసుకెళ్ళంట, అలా వెళ్ళిపోద్దంట. అలా వెళ్ళిపోతుందా? ఇక్కడ ఆల్రెడీ నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు ఇంకా మీకు మేము ఏమి ఇచ్చుకోగలం చెప్పు లక్ష్మి. లేదు, ఇక్కడ ఆల్రెడీ ఒరిజినల్ లక్ష్మి ఉంది కదా. ఇంక ఇచ్చేస్తా. ఇంక ఇంత మాట తర్వాత ఇవ్వకుండా ఎందుకుంటా? తీసుకున్నాడికి తీసుకున్నంత తీసుకోండి. అంతే. సో నలుగురు ఇవాళ బాగా ఆడేసేయండి. ఓకే, మీ వాళ్ళు మీరు గెలుచుకునే గిఫ్ట్స్ ఒకసారి చూపించేస్తాను. గిఫ్ట్స్ ప్లీజ్. పైన గిఫ్ట్స్ అన్ని కూడా ఫర్ రౌండ్ టాపర్స్, కింద రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి అందరూ తీసుకోవచ్చు. మధ్యలోవి మాత్రం విజయలక్ష్మి కోసం. సరేనా? అర్థమైపోయింది కాబట్టి కాన్సెప్ట్ ఇంకా మొదలెట్టేద్దాం. ఓకే, సో కుమ్మేద్దాం అంటున్నారు. వీళ్ళ కుమ్ముడికి రెడీ అయిపోండి. స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. సో ముందుగా మొదలు పెట్టేద్దాం త్రిషాతో. నుంచి రావచ్చుగా, అటు నుంచి రాకూడదు మాకు. నో, ఇటు నుంచే రావాలి. పచ్చ జెండా ఇటే ఉంది. త్రిష మొత్తం 3 balls ఉంటాయి. త్రిష ఫ్రీయేనా? ఫ్రీయే. 30 వేసుకుంటావా ఏంటి? సరదా కూర్చుని. పర్లేదు, 5 ఉన్నా చాలు. అయిపోయాక నేను కింద పంపించేస్తా. దాంతో ఎన్ని ఆడుకుంటా ఆడుకోను. ప్రస్తుతానికైతే 3 అయ్యి మాక్సిమం 300 points. అవునా? ఓకే, ఆడేసి ఫస్ట్ బాల్. మా సీరియల్ కన్నా బాగా సస్పెన్స్ ఉంది ఇక్కడ. సెకండ్ బాల్. ఏం పాయింట్లు రాలా. లాస్ట్ బాల్. త్రిష మొత్తం 90 పాయింట్లు. త్రిష 90. ఓకే, థ్యాంక్ యూ. నాకంటే ఎక్కువ చాక్లెట్ ఇస్తా. అంటే ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అంటారు. నువ్వు ఆడదానివి కదా. అలా వచ్చే ప్రియాంక. ప్రియాంక మాట ఇచ్చాను. ప్రియాంక ఓకే, మాట తప్పేవో నీకు నెక్స్ట్ రౌండ్ ఉండదు. అంతే, పంపించేస్తా నిన్ను. కాదు, 10 మార్క్స్ అయినా ఎక్కువ వేయాలని చెప్పావు కదా. అది ఓన్లీ 10 వేస్తే ఏంటి? 10 నేను 10 అన్నా, అది 10 ఎక్కువ వేసుకుంటుందో ఓన్లీ 10 వేసుకుంటుందో దాని ఇష్టం. ఇంకా అంతే కదా. సరే ఆడు. ఆడేసి. Points. Second ball. ఎవరి బెలూనో పగిలింది ఇక్కడ. గ్రీన్ బెలూన్. లాస్ట్ బాల్. రౌండ్ ఫిగర్ మొత్తం. ప్రియాంక మొత్తం 200 points. నీ మాట నిలబెట్టా. యా సూపర్. నీకు సెకండ్ రౌండ్ ఉంది. వెళ్ళు. రోజా
చేద్దా. రోజా ఆడేయమ్మా. అలా వేయాలా మా కొట్టండి కొట్టా కొట్టా కానీ అలా ఎసిరితే ఏదో అలా పడింది కానీ ఎప్పుడూ పడదు. అలా సహకరించట్లేదు. ఎలా ఇలా మాకంట ఇలా సహకరిస్తున్నాయి కదా, కొట్టాను కదా. అటు సైడ్. మళ్ళీ ఒకసారి అంటే కొట్టండి అమ్మా. అది కాలియా. సెకండ్ బాల్. ఇప్పుడు ఎలాగో పడదు. గట్టిగేసి బయటకు వెళ్ళిపోవాలి. పెళ్లిగా అమ్మా. అరే రామా అదే చేస్తున్నా. 90. లాస్ట్ బాల్. అవునా? అంతే కదా. కళ్ళు ఎత్తా. బయట 190. ఇటు వచ్చే రోజా. రోజా నీ రోజు చాలా బాగుండి 190 అన్న పడింది తెలుసా. నువ్వు ఆడిన ఆటకి మామూలుగా అయితే అసలు 10-20 కూడా పడవు. అలా ఆడావు. ఇలా ఇసిరి కొడితే పాయింట్లు ఎలా వస్తాయి అనుకున్నావు? ఏదో నీ టైం బాగుండి 190 వచ్చింది. 190 నేను అదే అన్నా. అంతే అంతే. పేలున్నాయా తల్లో? తర్వాత అయిపోయింది. మానస వచ్చే. రెడీ మానస? రెడీ. ఆడేసి ఫస్ట్ బాల్. వెరీ గుడ్. సెకండ్ బాల్. అయ్యో ఏం రాలే మాన్సా. లాస్ట్ బాల్. కొట్టండి ఇప్పుడు కూడా చప్పట్లు. గర్ల్ 70. మానస 160 points. Go. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ చూసేద్దాం. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది 200 points తో ప్రియాంక. కంగ్రాట్స్. థ్యాంక్ యూ ప్రియాంక. ఫస్ట్ టాప్ గిఫ్ట్ నువ్వే తీసుకో ప్రియాంక. గిఫ్ట్స్ ప్లీజ్. రోటీ మేకర్, టవర్ ఫ్యాన్, ప్రెషర్ కుక్కర్ అండ్ ట్రావెల్ బ్యాగ్. కూలర్ ఫ్యాన్. టవర్ ఫ్యాన్. ఓకే. సో నెక్స్ట్ ఎవరున్నారు టాప్ లో? మానసానా? రోజానా? రోజా చెప్పు. రోజా నీకేం కావాలి? కుంకుమ భరణ. ఓకే. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. కంగ్రాచులేషన్. నెక్స్ట్ మానస నువ్వే, నీకేం కావాలి చెప్పి. బ్యాగ్. ఓకే. బ్యాగా? ట్రావెల్ బ్యాగ్. ఓకే చెప్పు త్రిష. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. సో ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు చూసేద్దాం ఒక సూపర్ డూపర్ డాన్స్. మరి ఈ రోజు స్పెషల్ గా వచ్చేసారు నలుగురు సెలబ్రిటీ లక్ష్ములు. మరి వాళ్ళతో మొదలు పెట్టేద్దాం సెకండ్ రౌండ్. పంచాక్షరి. ప్రియాంక ఫస్ట్ నీకే క్వశ్చన్. నువ్వే టాపర్ కాబట్టి. సో చూసేద్దాం నీ క్వశ్చన్ ఏంటో. టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి నీ క్వశ్చన్ కి. క్వశ్చన్ ప్లీజ్. చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోల పేర్లు చెప్పండి. స్టార్ట్. రామ్ చరణ్ తేజ్. ఒక్క నిమిషం ఉన్నారా? రామ్ చరణ్ తేజ్ యా ఉన్నారు. ఇంకా సాయి ధరమ్ తేజ్ ఉన్నారా? ఓకే. అల్లు అర్జున్. బన్నీ. ఓకే. ఇంకా పవన్ కళ్యాణ్ of course. ఇంకా నాగబాబు గారు. చూద్దాం నాగబాబు గారు ఉంటారా లేకపోతే వాళ్ళ అబ్బాయి ఉంటారా? ఆయన హీరోగా చూద్దాం.
నాగబాబు గారు లేరు. ఉన్నారు ఆయన హీరో లేరు. అంతా నా ఇష్టం. లేరు. నెక్స్ట్ మీరు చెప్పేసి వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ కరెక్ట్ చెప్పు. వరుణ్ తేజ్ అదే గుర్తు. వరుణ్ తేజ్ ఉందా? తీసుకో 500 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఏంటో చిరంజీవి గారు వచ్చి ఇచ్చేసారు 5కి 5. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? ఫర్ రోజా. రోజా నీకే. సో నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. పసుపుని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. నలుగు పెట్టేటప్పుడు, ఒంటికి నలుగు పెట్టేటప్పుడు పసుపు వాడతారు. ఉందా? సౌందర్య సాధనంగా. చూద్దాం. చెప్పు. గుమ్మాలకి గడపలకి పసుపు రాయడానికి వాడతారు పసుపుని. ఉందా? చూద్దాం. ఉంది. ఇంకా పూజల కోసం పసుపుని ఎక్కువ ఉపయోగిస్తాము. చూద్దాం ఉందో లేదో. ఉంది. శుభ ఆకులు ఉంటాయి కదా, శుభలేఖలకి పెట్టడానికి పసుపుని వాడతారు. శుభలేఖలకి పెట్టడానికి ఏదన్నా లేదా శుభప్రదమైన పని చేసేటప్పుడు పసుపుని వాడతారు శుభకార్యాల్లో. చూద్దాం. ఉంది. ఇంకా ముత్తైదువులకి వాయినాలు ఇచ్చేటప్పుడు పసుపుని వాడతారు తాంబూలంలో. చూద్దాం. లేదు. టాప్ 4 చెప్పేశావు. నువ్వు మిస్ చేసిన ఒక్క ఆప్షన్ ఏంటో చూడు. వంటల్లో పసుపుని వాడతాం కదా. ఓకే, అలా 100 పాయింట్లు పోయాయి. వచ్చేసాయి నీకు 400 పాయింట్స్. మానస, ఇప్పుడు నువ్వే. నీ క్వశ్చన్ చూసేద్దాము. క్వశ్చన్ ఫర్ మానస. గింజలుండే ఫలాలు ఏవి? సీడ్స్ ఉండే పళ్ళు. ఫ్రూట్స్ చెప్పు. ఫ్రూట్స్. సీతాఫలకాయ. సీతాఫలము ఉంది. ఇంకా సపోటా ఉంది. నెక్స్ట్ సీతాఫలం, సపోటా, ఇంకా గింజలు ఉండే పళ్ళు. వాటర్ మిలాన్. పుచ్చకాయ ఉందా? పుచ్చకాయ టాప్ 5 లో లేదు, బట్ పుచ్చకాయలో కూడా గింజలు ఉంటాయి కానీ టాప్ 5 లో లేదు. చెప్పు. ఇంకేమున్నాయి ఆలోచించు. గింజలు ఉండేవి. నేరేడు పళ్ళు. చూద్దాం. టాప్ 5 లో లేదు నేరేడు పళ్ళు కూడా. ఇంకా ఆలోచించు. గింజలుండే పండ్లు ఇంకేమేమి తిని తూ అని ఊసేస్తాను. పనస పండు. చూద్దాం. పనస పిక్కలు ఉన్నాయి. ఇంకా జామకాయ. చూద్దాం. జామ పండు, జామకాయ. ఉంది. ఇంకా చెప్పు. ఇంకొకటి చెప్పు. నువ్వు చెప్పేస్తావు. చెప్పకపోతే ఎలా? సరే, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. ఏం అనుకోలేదు, ఊరికే ఇప్పుడు కూడా చెప్పేస్తా అంటుంది. యాపిల్. చూద్దాం. యాపిల్ లేదు. ఇంకోటి ఏంటంటే రేగి పండు. అది చెప్పింది. రేగి పండు చెప్పలా, నేరేడు పండు చెప్పింది. అది ఫ్రూట్ కాదు కదా. అయిపోయి. రేగి పండు ఫ్రూట్ కాదా? పండు ఉంది కదా. అది పండే కదమ్మా. రేగి పండు పండు. ఇట్స్ పండు. ఓకే, తీసుకో 400 పాయింట్స్. ఇప్పుడు దీని తెలివితేటలు చూడండి. ఓకే, క్వశ్చన్ హార్డ్ క్వశ్చన్ వస్తుంది చూడు. చూద్దాం. క్వశ్చన్ ఇచ్చేయండి. క్వశ్చన్ ప్లీజ్. ప్రేమను ఏ సందర్భాల్లో వ్యక్తపరుస్తారు? బాగా ఎక్స్పీరియన్స్ గా చెప్పు. చెప్పు. ప్రపోజ్ చేసేటప్పుడు. ప్రపోజ్ చేసేటప్పుడు ప్రేమని వ్యక్తపరుస్తారు. చూద్దాం. ప్రేమని ప్రపోజ్ చేసేటప్పుడు వ్యక్తపరుస్తారంట. తెలుసుకోండి. అది కాదు. అది లేదు అక్కడ. ఇంకోటి చెప్పు. అమ్మ నాన్న ప్రేమలు. ఓకే, చూద్దాం. తల్లిదండ్రులకి ప్రేమని వ్యక్తపరుస్తాం. ఉందా? ఓకే, ఉంది. ఇంకా అక్క చెల్లెళ్ళకి, సోదరులకి, సోదరీమణులకి. చూద్దాం. అది ఎప్పుడు, ఏ సందర్భాలు? రాఖీ కట్టినప్పుడు. రాఖీ కట్టేటప్పుడు. ఆపండి మీరు. రాఖీ కట్టేటప్పుడు. ఓకే, ఇంకా బర్త్డేస్ అప్పుడు. నో, నాట్ దేర్. ఎప్పుడు చెప్తారు?
వ్యాలంటైన్స్ ఫ్రెండ్స్ ఏంటి? వ్యాలంటైన్స్ వ్యాలంటైన్స్ డే ఫ్రెండ్స్ ఏమిటి? వ్యాలంటైన్స్ డే మామూలుగా మామూలుగా అంటే ఇంకా ఆపండి టైం. అయ్యో మాట్లాడడంలోనే పెట్టాలి. ఒకసారి అందుకే ప్రేమను ప్రేమించడం కాదమ్మా, ప్రేమను వ్యక్తపరిచే సందర్భాలు కూడా చాలా అవసరం. తీసుకోవడం కాదు, ఓకే? కొంచెం ఇవ్వాలి కూడా అక్కడ. గుడ్డిగా నేను మిమ్మల్ని ప్రేమించేస్తున్నాను మీరంటే నాకు ఇష్టం అని చెప్పడం కాదు, ఆ సందర్భాల్లో వాటిని బయట పెట్టాలి. అది చూడు ఏ సందర్భాల్లో. ప్లే వేయండి. ప్రాణ స్నేహితుల్ని కలిసినప్పుడు నువ్వు ఫ్రెండ్స్ వ్యాలంటైన్స్ డే అన్నావు. ఫ్రెండ్స్ బర్త్డే అన్నప్పుడు కలిసినప్పుడు కదా బర్త్డేకి. అరే బర్త్డే వేరు, చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు వేరు. మిగతావి చూద్దాం. కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి బాన్ వాయేజ్ ఆలోచించలేదు. చెప్పడానికి వెళ్ళినప్పుడు మనం చాలా ఆప్యాయత చూపిస్తాం. నేను చెప్పాను కూడా తెలుసు. అండ్ నెక్స్ట్ ఎవరైనా మన కోసం ఏదైనా త్యాగం చేసినప్పుడు. ఎవరు చేయలేదు త్యాగాలు. నువ్వు చేసావు కదా చాలా, చరిత్రలో నిలిచిపోయే త్యాగాలు. ఎవరైనా చేస్తే గుర్తుంటాయి నాకు. ఓకే మొత్తానికి 3 చెప్పావా 2 చెప్పిందా? 2 చెప్పావు. సో 200 పాయింట్స్. ఎలాగో మన అందరికి తెలిసిందే ప్రియాంక రౌండ్ టాపర్. కానీ గిఫ్ట్స్ ఇచ్చే ముందు నాకు ఎందుకో చూడాలనుంది ప్రేమను వ్యక్తపరిస్తే కొంతమంది. నేను ఎందుకు దాట్రా. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి లక్ష్మిలు. మనం జనరల్ గా హీరోలకి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా ఉంటూ ఉంటాం. అమ్మాయిలందరూ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుకి. కానీ దీనికి మాత్రం మన జీ తెలుగులో క్యాంకర్ అంటే పిచ్చి, కోసేసుకుంటది, రక్తాలతో పేర్లు రాసేస్తుంది. ఇప్పుడు కి త్రిష ప్రపోజ్ చేయాల్సి వస్తే ఎలా చేస్తుంది? నేను చేయను. ప్రపోజల్ క్యాన్సిల్. ఆ రోజులు పైన అమ్మా. స్టార్ట్ ఏంటి స్టార్ట్? నేను నాకు కవితలు రావు, పాటలు రావు. ఐ లవ్ యూ అని చెప్తాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు. డోంట్ డిస్టర్బ్. ఐ లవ్ యూ సో మచ్ అని ఒక ముద్దు పెడతాను. వాడి కర్మ, జీవితం చంకనకి పోతాడు. కానీ అమ్మాయిలు ఒక్క విషయం తెలుసుకోండి, నెయ్యి ఎంత గట్టిగా ఉన్నా వేడికి కరగాల్సిందే. అమ్మాయి ఎప్పుడైనా ఒక అబ్బాయి ప్రేమకు పడాల్సిందే. ఎక్స్పీరియన్స్ తో ఇంత భారీ డైలాగ్ చెప్పిన తర్వాత వీళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేద్దాం. ఇంకా గిఫ్ట్స్ ప్లీజ్ తీసుకో. ఏ గిఫ్ట్ కావాలి ప్రియాంక? ట్రావెల్ బ్యాగ్. ఓకే తీసుకో. ఓకే రోజా నువ్వు సెలెక్ట్ చేసుకో. బాత్ సెట్ తీసేసుకో. ఓకే థ్యాంక్ యూ. మానస చెప్పు నీకేం కావాలి? పాన్ సెట్. ఓకే నాన్ స్టిక్ పాన్ సెట్ తీసేసుకో. త్రిష పాప చెప్పు ఏం కావాలి? ఐరన్ బాక్స్ తీసుకో, నీకు బాగా పనికొస్తుంది. వద్దు, డిన్నర్ సెట్. డిన్నర్ సెటా? ఓకే డిన్నర్ సెట్. మొదలు పెట్టేద్దామా? థర్డ్ రౌండ్ రెడీ? సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము వీళ్ళతో. మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఫస్ట్ రౌండ్ టాపర్ ప్రియాంక, నువ్వే వచ్చే. అందాల బొమ్మరో ఓ ముద్దు గుమ్మరు నేరేడు పండురో నెరజాడా. చెప్పు చెప్పు. ఎన్టీఆర్ డైలాగ్. ఎన్టీఆర్ డైలాగా? నాలుక కోస్తా, ముక్కు కోస్తా, నాలుగు కోస్తా. 4 కోస్తా తీసుకో. 40 పాయింట్స్. నీకు 60. థ్యాంక్ యూ. నెక్స్ట్ రోజా వచ్చే. స్టార్ట్. గుడి మెట్. చెప్పు. నేనా? బజన్ నొక్కింది నువ్వే మరి. గుడి మెట్లు. చెప్పు త్వరగా. 5 గుడి మెట్. గుడి మెట్లు. కరెక్టా? కరెక్ట్. తీసుకో 40. నీకు 60 పాయింట్స్. గో. మానస నెక్స్ట్ నువ్వే వచ్చేసే. పూలనే కొనుకేయమంట కడవెత్తుకొచ్చింది. చెప్పు ప్రియాంక. ఆగు, నొక్కింది. కడవ. కడవ ఇంకా ఉంది. నడుం మీద కడవ ఇంకా ఉంది. చూడు ఒకసారి. 5 4. కడవలో నీళ్లు, కుండలో కడవలో నీళ్లు. ఓకే తీసుకో. 40 పాయింట్స్. నీకు 60. నీకు రెడ్ కార్పెట్ వేసి పిలవాలా? రా. రెడీ? చెప్పు. నేను
ఆ అమ్మాయి నొక్కేసింది అక్కడ. నేను నిన్ను ప్రేమిస్తున్నా. రాంగ్ ఆన్సర్. -10. చెప్పు మానస. నువ్వు నేను ప్రేమ. నువ్వు నేను ప్రేమ బాగుంది కానీ పాయింట్లు రాలా. -10 పాయింట్స్. చెప్పు జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి చెప్పు. ఏంటి ఇప్పుడు నాకు -10 అంతేగా మరి. ఓకే తీసుకోండి. నువ్వు చేయకుండా ఎలా చెప్తారు? నువ్వు అదొక్కటే చేస్తే ఎలా? ఒకటే చేస్తాను అర్థం కావద్దు కాబట్టి. మరి ముందు ఎలా ఎగ్జాక్ట్ ఉంటే గానీ పాయింట్లు రావు పాపం. అవునా? నీకు కూడా రావు. డాన్స్ త్వరగా కనిపెట్టేస్తారు. ఒకటే స్టెప్ ఉంటది. అదే రావట్లేదు నాకు. నేను చెప్తా ఇదేదో ఉంటది. తెలుసు. ప్రదీప్ స్వయంవరం. నీ బొంద. -10 పాయింట్స్. కాదు అయిపోయింది. అది కాదు. -10. ఎంత సాడిస్తున్నాను ఏంటే నీకు అంత ఇంకా చెప్తారు అందరూ. నువ్వు చేస్తుండు. ఇంకా చాలు. ఇంకా -10 వచ్చాయి కదా. అదేమ్మా నేను చెప్తా. రోజా చెప్పు. రోజా. ప్రదీప్ ఐ లవ్ యూ. రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ. నీకు 60 పాయింట్లు. ఎల్లు. సో థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన కంప్లీట్ అయిపోయింది. సో రకరకాల ప్రాపర్టీస్ మీ వాడుకుని రౌండ్ కంప్లీట్ చేశారు మా లక్ష్ములందరూ కూడా. సో ఫైనల్లీ రౌండ్ టాపర్ అయిపోయింది త్రిష. అమ్మయ్య 140 పాయింట్స్ తో. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. త్రిష చెప్పు ఏ గిఫ్ట్ కావాలి? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? కుక్కర్, రోటీ మేకర్. రోటీ మేకరా? ఓకే. 90తో నెక్స్ట్ ప్రియాంక నువ్వే టాప్ లో ఉన్నావు. చెప్పు నీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఓకే తీసుకో. రోజా చెప్పేసి నీకేం కావాలో? కాఫీ ఫ్లాస్క్. ఓకే. అండ్ నెక్స్ట్ నీకేం కావాలి మానస? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే ఫైన్. నెక్స్ట్ గేమ్స్ అంటే చూపించే ముందు తీసేసుకుందాం. గ్రైండ్ వాక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో మరొక చిన్న విరామం. టేక్ ఎ బ్రేక్. ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవింత లేలా మరి మొదలు పెట్టేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ లోకి వెళ్లే ముందుగా మీ దగ్గర ఉన్న స్కోర్స్ చూద్దాం ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు. ఓకే సో ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి. బెట్టింగ్ ఉంటుంది నెక్స్ట్ రౌండ్ అంతా. సో లాస్ట్ కి ఎవరైనా విజయలక్ష్మి కావచ్చు. 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ఎవరే గేమ్ ఆడతారో మీరే చూస్ చేసుకోవచ్చు. సో 1 2 3 4 నెంబర్స్ ఇచ్చేసాము. ఓకే చూసేద్దాం మీ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ నెంబర్ 1. ధీం ధనక ధీం తాటిటక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తాటిటక ధీం ధనక ధీం. ఫస్ట్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? రామారా అనుకున్నా నువ్వే వస్తావని. గేమ్ ఏంటంటే దీన్ని ఇలా పట్టుకుంటావు 2 చేతులతో ఇలా. ఓకే ఆ మధ్యలో బాల్ పెట్టుకుంటావు. పడిపోకుండా తీసుకెళ్లి ఆ టబ్ లో వేసేస్తావు. బాల్ మేమే పట్టు పెట్టుకోవాలా? నేను పెడతాలే కావాలంటే. ఓకే సో మొత్తం 3 బాల్స్ వేస్తే చాలు నువ్వు. 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే చెప్పు బెట్టింగ్ ఎంత? అదొకటి కదా 100 100 100. నా దగ్గర 430 ఉన్నాయి. అవును సో 100 100 100 పెట్టేయచ్చు. Ready, your time starts now.
మన టైం బాలేనప్పుడు when you are in deep shit కొంచెం జాగ్రత్తగా వాడాలన్నమాట. షిట్ కాదు, ఫ్లోర్ బగేటట్టు నడవకే, స్లోగా షిట్ కాదు అసలు. వేసేసింది ఒకటి. కాదమ్మా, వేసేసింది ఇది. కింద వేస్తామని చెప్పా లేదా? పట్టుకో. ఏం చేస్తున్నావు ఇదంతా? పట్టుకో, పండు చేసి. ప్రియాంక నెక్స్ట్ ఎవరు చూద్దాము, బట్ అంతకంటే ముందు మీకు వచ్చిన స్కోర్ చూద్దాం త్రిష ఆడేసిన తర్వాత. చూసేద్దాం మీ రౌండ్ లో నెక్స్ట్ గేమ్ నెంబర్ 2 ప్లీజ్. సెకండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు మీ ముగ్గురులో? నేనే. వచ్చేసా ప్రియాంక. ప్రియాంక గేమ్ కొంచెం జాగ్రత్తగా ఆడు, ఓకే? ఎందుకంటే పడ్డా అనుకో ఇవి రాలిపోతాయి. యా, చాలా ఇంపార్టెంట్ కదా. సో గేమ్ ఏంటంటే ఇవి ఇలా పట్టుకుంటావు, నీ 2 కాళ్ళు వీటి మీద పెట్టేసి ఎక్కేస్తావు, నడుచుకుంటూ వెళ్ళి, అయ్యో ఆగు ఇంకోటి మర్చిపోయా, దీన్ని నోట్తో పట్టుకోవాలి. ఓకే, పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి దాన్ని ఆ టబ్లో వేసేయాలి, అంతే. ఇట్స్ ఓవర్. ఒకసారి చేసి చూపించరా? యాంకరేజ్ చేయలేకపోతే పార్టిసిపెంట్స్ ఏం చేస్తారు అని మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు. అందుకోసమే నేను చేసి చూపిస్తున్నాను, ఎవరికి ప్రూవ్ చేయడానికి కాదు. అంత స్లోగా వెళ్తే అక్కడ టైం అయిపోతుంది. ఒకటే కదా, నేను ఏమన్నా 30 రౌండ్లు ఏమన్నానా? ఒకటేనా? మరి ఒకటేస్తే చాలా. అవునా? అంతే. మళ్ళీ రిటర్న్ వస్తామమ్మా నువ్వు. ఒకటే కదా అని ఆరామ్సే వెళ్ళాలంటే టైం అయిపోద్ది, ఫాస్ట్ గా వెళ్ళాలంటే పళ్ళు రాలిపోతాయి. సో మేనేజ్ చేసుకో టైం ని. మీడియం. యా, సో బెట్టింగ్ చెప్పు. 130, 100, 150, 150, 150 అండ్ 130. ఆ పైన 30 ఏంటి కొసరా? అవును, తన దగ్గర ఎందుకు పాపం ఖర్చు పెట్టలేదు పిల్ల. అంటే సున్నా చేసిస్తా. సరే ఓకే, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లోలీ వెళ్ళిపోతావులే. నీకు అలా ఉందా? మా గుండె ఆగిపోయింది ఇక్కడ. పడండి నేను. స్లోగా వెళ్ళి, కంగారు ఏం లేదు, ఓకేనా? మెల్లిగా వెళ్ళవే, నీ పాయింట్ వెళ్ళకుండా ఇంకా 30 సెకండ్లు ఉంది. స్లో స్లో స్లో, జాగ్రత్త, పైది టైట్ గా పట్టుకో. స్లో. వెళ్ళిపోయావు, మెల్లిగా. చాలా టైం ఉంది, మెల్లిగా. సెకండ్స్ ఉంది. సూపర్. నీ పళ్ళు చాలా గట్టివే. యా, అసలు నిజంగా ఫస్ట్ టైం పడగానే అయిపోయావు అనుకున్నాను నేను నిజంగా, కానీ వెల్ మేనేజ్డ్. మొత్తం ఫైనల్లీ కంప్లీట్ చేసావు. 430 పాయింట్స్ నీవే. ప్రియాంక ఆడేసాక మీ స్కోర్లు చూసేద్దాం ఒకసారి. అండ్ చూద్దాం ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్ ఏం రాబోతుందో. గేమ్ నెంబర్ 3. లక్ష్మిలో థర్డ్ గేమ్ ఆడుతోంది మన మానస. ఆల్రెడీ ప్రాపర్టీ కూడా పెట్టేశాము. గేమ్ ఏంటంటే మానస, అవి ఉన్నాయి కదా, వాటి మీద నువ్వు ఈ బాటిల్ పెట్టుకుంటావు, తీసుకుని వెళ్ళి ఆ టబ్ లో వేయాలి కాలుతోటే. బెట్టింగ్ చెప్పు. 150, 150. రెడీ మానస? రెడీ. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్లు పడేస్తుంది అక్కడి నుంచి అక్కడ వరకు. స్లో స్లో మెల్లిగా వెళ్ళు. ఒక 2 అన్నీ. నువ్వు 4 వేయాలి. అలా ఎందుకు అంత స్పీడ్ గా రాకేస్తా? బాగుంది కదా ఈ ఆట, ఏదో చక్కగా అస్తమానం ఒంగుని లేచి పెట్టుకుని
యాబ్స్ చేపిస్తున్నాం మేము మీకు. ఇంకా 12 సెకండ్లు ఉంది. వెరీ గుడ్. నా బాట నడుస్తున్న మానస. 4 3 2 1 టైమ్ అప్. వచ్చేదా ఏం చేద్దాం చెప్పు? అర్జెంట్ గా తూర్పు పెట్టిందో చూడు, తిరిగి దండం పెట్టు. ఓకే, మొత్తానికి పాయింట్లు అన్ని పోయాయి బెట్ చేసినవి. ఓకే, వెళ్ళిపోదాం. మనం కూడా ఆల్మోస్ట్ కట్టేసుకునే స్టేజ్ లోనే ఉన్నది కాదు. వెళ్ళు. నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మానస ఆడేసిన తర్వాత స్కోర్లు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మీకు విషయం చెప్పాలి. మన సెట్ కి వచ్చేసారు ఇద్దరు టాప్ హీరోస్. సో అందరూ వాళ్ళ గేమ్ షోస్ కి ఎప్పుడు వీళ్ళిద్దరు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ లక్కీ ఛాన్స్ మనకి దొరికింది. సో మరి ఆ ఇద్దరు ఎవరో నేను మీకు చెప్పేస్తాను. ముందుగా లాస్ట్ గేమ్ ఆడాల్సిన రోజాని పిలిచేద్దాం. అక్కడ ఉన్నారు ఇద్దరు సూపర్ డూపర్ హీరోస్. ఒకళ్ళు మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. నాకన్నయ్య ఏంటి చెప్పానా? నాకు ఓకే. అండ్ ఇంకొకళ్ళు కింగ్ నాగార్జున. సో వాళ్ళిద్దరిని నువ్వు కరెక్ట్ గా ఫ్రేమ్ చేసి పెట్టేయాలి. ఇద్దరునా? ఇద్దరిని. ఒకళ్ళని పెట్టి ఒకళ్ళని పెట్టకపోతే ఒకళ్ళు ఫీల్ అవుతారు. ఆ పజిల్ ని నువ్వు సాల్వ్ చేస్తే నీకు వినే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నువ్వు బెట్టింగ్ చెప్పు ఎంతెంతో. 240 మానస. ఓకే. ప్రియాంక 500. 500 ప్రియాంక అండ్ 240 మానస. 740 పెట్టేసింది. ఈ 740 గనక తను విన్ అయిపోతే తినే విజయలక్ష్మి అవుతుంది. ఒకవేళ తిను ఓడిపోతే ప్రియాంక నువ్వు విజయలక్ష్మి అవుతావు. చూద్దాం. చిరంజీవి గారు నాగార్జున గారు మీ చేతుల్లోనే ఉంది. వెళ్ళిపో అక్కడికి. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంగారు పడకు, నిదానంగా పెట్టు. ఫస్ట్ ఈజీ. ఫస్ట్ ఎవరిని పెడుతున్నావు? ఓ ఓకే. ఈ బాగుంది ఈజీగా పెడుతున్నావు. ఈజీగా ఉంది, టెన్షన్ పడకు. టెన్షన్ పడట్లేదు. బిందాస్. నీకున్నాయి ఓన్లీ 40 సెకండ్స్. అయిపోద్ది లోపు. గుడ్. ఫాస్ట్. ఇది ఒకటి పెట్టు ఫస్ట్, ఒక కార్నర్. 15 14 ఫాస్ట్ గా అయిపోయిందా? కరెక్ట్ గా ఉండాలి, గ్యాప్స్ ఉండకూడదు. ఓకే అయిందా? అయింది. అస్సలు గ్యాప్స్ ఉండకు. గ్యాప్ ఉంది చూడు. చిరంజీవి ఫోటో చూడము ఒకసారి. వన్ టైం అప్. ఇది కరెక్టే, కానీ అలా అతకాలంటే గమ్ కావాలి కదా. గమ్ అక్కర్లేదు. దీన్ని అదిగో అలానే ఇది చెప్పాను. face. అది అయిపోతుంది. ఇది ఫేస్. ఓకే అయినా కరెక్ట్ గా పెట్టాను. అది అలా ఇగో ఈ గ్రీక్ వీరుడు ఇగో ఇక్కడ ఉండాలి. ఇది అక్కడే పెట్టాను నేను. నేను ఏమన్నా ఇప్పుడు వచ్చి ఇలా కదిపాను. ఇది మొత్తం ఇలానే ఉన్నాయి కదా, జస్ట్ ఇట్లా అన్నాం అంతే. నేను పెట్టాను. ఇది నీట్ గా పెట్టావు, ఇది ఒప్పుకుంటా. అది అప్పు ఇలా అయింది కదా. చిరంజీవి గారు సూపర్ ఉన్నారు. నాగార్జున గారికి ఏమైంది? లేదు, అలా కరెక్ట్ గానే పెట్టాను. మొత్తానికి ఇవాళ విజయలక్ష్మి అయిపోయింది. ప్రియాంక కంగ్రాట్స్. ప్రియాంక నీకు ఏ గిఫ్ట్ కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం అలాగే ఫ్రిడ్జ్. ఏం కావాలి? ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. వెండి కలసం. వెండి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్నదే. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం, వచ్చేసాయి. విజయలక్ష్మి అయిపోయావు, ప్రియాంక ఆల్రెడీ. ఓకేనా? సో బంగారు లక్ష్మి కూడా అయిపోయావు అనుకో, తీసుకెళ్లి మొత్తం బంగారం మీ వరుదిని అక్కకే ఇస్తావో పార్దు భావకే ఇస్తావో నీ ఇష్టం. ఓకే, సో లక్ష్మీదేవి వస్తే నీకు 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ వచ్చేస్తుంది. ఓకే, తిప్పేసి. లాఫింగ్ బుద్ధ. సో మనం బంగారు లక్ష్మి రౌండ్ ఆడట్లేదు, కేవలం విజయలక్ష్మితో మాత్రం ఇంటికి వెళ్తున్నాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. వచ్చేసేయండి, అందరూ గిఫ్ట్ తీసుకుందాం. ఆడపడుచులు మొత్తం అందరికీ మీ గిఫ్ట్లు ఇచ్చేసాము. సో మరి ఇవాళ మీరు మా ఇంటికి వచ్చేసి మా ఇంటిని ఇంత కలర్ఫుల్ గా మార్చేసినందుకు మీకు జీ తెలుగు నుంచి ఒక చిన్న ఆడపడుచు లాంఛనం.
ముందుగా విజయలక్ష్మి. ఇవాళ మన విజయలక్ష్మి కావాలనుకుంది అందరిలాగానే అష్టలక్ష్మి వెండి కలసం. మరి శ్రావణ మాసంలో ఈ అష్టలక్ష్ముల్ని తన ఇంటికి తీసుకెళ్లిపోతుంది. పంపించేద్దాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. లక్ష్మిలో చూసారు కదా మన జీ ఆడపడుచులు చేసిన హంగామా, అల్లరి, ఆడిన ఆటలు. ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. కలుసుకుందాం లక్ష్మిలో మళ్ళీ మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్.